మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, గణపతి నవరాత్రుల్లో చివరి రోజు 9వ రోజు. ఈరోజు మనం ధూమ్రవర్ణ గణపతిని పూజ చేయాలి. ఆయనకి నేతితో చేసినటువంటి అప్పాలు నివేదన చేయాలి. అలా ధూమ్రవర్ణ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం అహంకారానికి దూరమయ్యి ఉత్తమమైనటువంటి లక్షణాలతో సద్గతిని పొందాలి అని చెప్పి ఈరోజు యొక్క విశిష్టత. ఒకప్పుడు సూర్యునికి మొత్తము నేనే జగచ్చక్షుని అని చెప్పి ఒక విధమైనటువంటి అహంకారం కలిగింది. ఆ సందర్భంలో అతనికి తుమ్ము వచ్చింది సూర్యుడికి. ఆ సూర్యభగవానుని యొక్క వికృతమైనటువంటి ఆ తుమ్ము నుండి ఒక రాక్షసుడు పుట్టాడు. వాడే అహంకార రాక్షసుడు, అహంతాసురుడు అని చెప్పి వాడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, అసుర గురువు దగ్గరికి. ఆయన గణపతి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. గణపతిని గురించి ఈ అహంతాసురుడు గొప్పగా సాధన చేశాడు. గణపతి వల్ల అనేక రకాల వరాలు పొందాడు. విజయము, మరణం లేకుండా ఉండటము, ఇటువంటి అనేక రకాల వరాల్ని పొందాడు. అలా వరాల్ని పొందితే ప్రమదాసురుడు తన కుమార్తె అయినటువంటి అభిలాషని ఇచ్చి వివాహం చేశాడు. ఇతడు లోకం మీద అసుర లక్షణాన్ని బట్టి విజృంభణ మొదలుపెట్టి లోకాల్ని బాధించడం మొదలుపెట్టాడు. అలా లోకాల్ని బాధిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా గణపతిని ఆశ్రయించారు. ఆయన వల్లనే మనం ఎలాగైనా సరే బయటపడాలి అని చెప్పి అలా గణపతిని ఆశ్రయించినటువంటి సందర్భంలో ఆ గణపతి వీళ్ళని అనుగ్రహించడానికి అభయం ఇచ్చాడు. ఈ అహంతాసురుణ్ణి కూడా మూషికాసురుడు తన వశం చేసుకుని గణపతి మీదకి యుద్ధానికి పంపాడు. అహంతాసురుడు తన నుంచి భయంకరమైనటువంటి విషజ్వాలలు వెలువరిస్తూ లోకాల్ని బాధిస్తూ ఉంటే గణపతి ఇతన్ని జయించటానికి వచ్చినప్పుడు కూడా ఆ విషజ్వాలల్ని, విషపు పొగలని వెదజల్లితే అప్పుడు గణపతి తన తుండంతో మొత్తము ఆ విషజ్వాలల్ని తాను స్వీకరించటం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ధూమ్రము, పొగ నుంచి వచ్చినటువంటి ఆ బూడిదాది ఆయన ఒంటి మీద పట్టడం వల్ల ధూమ్ర రూప గణపతి అయ్యాడు ఆయన. ఆ విధంగా ధూమ్ర రూప గణపతిగా ఈ రోజున మనం ఆయన్ని ఆవాహన చేసుకుని పూజ చేయటం జరుగుతుంది. అలా ఈ అహంతాసురుణ్ణి వాడి యొక్క శక్తియుక్తులన్నింటినీ అణిచివేసినటువంటి సందర్భంలో వాడు శరణు వేడటం వల్ల వాడిని పాతాళానికి పంపించి లోకాలని ఈ అహంతాసురుని బారి నుంచి రక్షించినటువంటి మహానుభావుడు ధూమ్ర రూప గణపతి. ఈ ధూమ్రవర్ణ గణపతిని ఈ రోజున ఆవాహన చేసుకుని పూజ చేసి నేతి అప్పాలు నివేదన చేసేటట్లయితే మనం అహంకారానికి దూరమయ్యి సత్ప్రవర్తనతో జీవిస్తాము అని చెప్పి అలా 9 రోజులు కూడా గణపతిని పూజించటం ద్వారా మనలో ఉండేటటువంటి దుర్గుణాలని పోగొట్టుకోవాలి. ఇది నవరాత్రుల్లో లక్ష్యం. అరిషడ్వర్గంతో పాటు అహంకార మమకారాదులను కూడా పోగొట్టుకుని మనం ఉత్తములుగా దిద్ది తీర్చబడటము ఈ నవరాత్రుల్లో పరమార్థము అనేది మనం గ్రహించి ఈ రోజున మనం చివరి రోజున 9 రోజులు పూర్తయిపోయాక గణపతి నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జనంలో కూడా ఈ దుష్ట ప్రవర్తనలు ఏవి చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. మదము, మాత్సర్యము, మద్యము స్వీకరించటము, ఇటువంటివన్నీ కూడా మదము వల్ల మనం ఆయన వ్యతిరేకమైనటువంటి రాక్షసుడి అంశకి వెళ్ళిపోతాం. గణపతి అనుగ్రహానికి పాత్రులం కాం. కాబట్టి ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి అంటే మనలో ఉండేటటువంటి ఈ దుష్ట లక్షణాలన్నింటినీ ఈ 9 రోజుల్లో పోగొట్టుకోవాలి. శ్రావణ భాద్రపద మాసాలు నదులకి పురుడు అని అంటారు. స్నానాలు చేయకూడదని కూడా శాస్త్రం చెప్పింది. ఎందుకంటే నదులు కష్మలమై ఉంటాయి, నీళ్లు వర్షాకాలంలో కష్మలమై ఉంటాయి. ఈ గణపతి నవరాత్రుల్లో మనం 21 పత్రులు పూజ చేసి ఆ పత్రులతో గణపతిని నిమజ్జనం చేస్తాం. ఆ నదుల్లో కలపటం వల్ల ఈ పత్రులన్నీ కూడా ఓషధులే. వాటి వల్ల ఈ రోగాలు పోగొట్టేటటువంటి శక్తి ఈ పత్రాల్లో ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లలో కలిపితే నీళ్లలో ఉండేటటువంటి జలమంతా కూడా ఆ రోగాలు పోయి శుద్ధి అవుతుంది. అందువల్ల గణపతి నవరాత్రుల్లో గణేశ మజ్జనంలో పరమార్థం ఏమిటి అంటే మన ఆరోగ్యమే. పనికిరానటువంటివన్నీ కూడా మజ్జనం చేసి
జలాల్ని చెడగొట్టి రోగాలు తెచ్చుకోవటం కోసమే కాదు మహర్షులు చెప్పింది. కాబట్టి ఓషధులైనటువంటి 21 పత్రులతోనే పూజ చేయటము, మట్టి గణపతిని మాత్రమే మనం పూజ చేసి దాన్ని మాత్రమే నిమజ్జన చేయటం వల్ల మనకి జలములన్నీ శుద్ధి అయ్యి రోగాలన్నీ పోయి మనలో దుర్గుణాలన్నీ పోయి యోగ్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ పరమార్థాన్ని మనం గ్రహించి దానికి అనువైన రీతిగానే మనం ఈ నవ అవతారాలు, ఆ గణపతి యొక్క నవావతారాల్ని ఈ గణపతి నవరాత్రి పూజల్లో మనం ఆయన్ని సేవించుకొని ఆయన అనుగ్రహానికి పొంది మనము లోకంలో ఐహికమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ పొంది పారమార్థికమైనటువంటి ముక్తిని కూడా పొందాలి అనేటటువంటిది మహర్షుల యొక్క ఆశయం. దానికి అనుగుణంగా మనం ఈ గణపతి నవరాత్రుల్ని సద్వినియోగం చేసుకుని మధ్యన కార్యక్రమంతో ఆయన యొక్క అనుగ్రహానికి మనం పూర్తిగా పాత్రులం కావాలి అని చెప్పి ఆశిద్దాం. స్వస్తి.